ఏసీ బీసీ బై ఏసీ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హెచ్ కి మాత్రం మనం కాస్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్ కి కాస్ థీటా హెచ్ కాడ. సో హెచ్ కి కాస్ హెచ్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాడ్యుయేషన్ క్లాస్. టుడే వి డిస్కస్ అబౌట్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ చెప్పాం కదా. సో ట్రిగ్నోమెట్రీ రేషియోస్ మీద మనం ప్రాబ్లమ్స్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఎస్టర్డే ఒక క్వశ్చన్ అనేది రైజ్ చేసాం. ఏంటి? సింపుల్ గా sin theta is equal to cos of 90 minus theta. ఓకే, cos of 90 minus theta అని చెప్పాం. అంటే మనము ఆల్రెడీ సైన్ వాల్యూస్ రాసుకున్నాం కదా. అంటే సైన్ వాల్యూ ఎంత? sin 0, sin 0 degrees, sin 30 degrees, sin 45 degrees, sin 60 degrees, sin 90 degrees రాసుకున్నాం. 0, 1/2, 1/√2, √3/2, 1. ఓకేనా? ఇవి రాసుకున్నాం కదా. మళ్ళీ కాస్ కి ఏమన్నా రాసాం? కాస్ థీటాకి అంటే కాస్ 0 వాల్యూ ఎంత? సేమ్ సింపుల్ గా మళ్ళీ ఇవన్నీ రివర్స్ రాసుకున్నాం కదా. అంటే 1, √3/2, 1/√2, 1/2, 0. అంటే ఇప్పుడు ఇవి రివర్స్ రాసుకున్నాం కదా. రివర్స్ ఎందుకు రాసుకున్నాం? ఈ ఫార్ములా యూజ్ చేసి అని చెప్పారు. సో మనకి ఈ ఫార్ములా ఎలా వచ్చింది అది డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫార్ములా ఎలా యూజ్ చేయాలో చెప్తా. సింపుల్ గా మనం ఒక జనరల్ గా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే అది ఏ ట్రయాంగిల్ అయినా కానీ మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? టోటల్ గా 180 degrees కి ఈక్వల్. ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, అదంతా 180 degrees కి ఈక్వల్. ఓకే, సో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ మనకి 90 degrees ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏముంటాయి? ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. సో మనం ఏం తీసుకున్నాం? యాజ్ యూజువల్ ఇక్కడ టీటా అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ టీటా అని తీసుకుంటే ఇక్కడ మనకి ఏమొచ్చుద్ది? హెచ్ అనేది వచ్చింది. సో మనకి టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 degrees అని చెప్పాను కదా. సింపుల్ గా 90 degrees ప్లస్ థీటా ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 180 degrees. సో ఈ ప్లస్ ఈ రెండు టర్మ్స్ అవతలకి వెళ్తే ఏమవుతుంది మనకి? సింపుల్ గా 180 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 90 మైనస్ థీటా. సో మనకి ఏమైతే? సింపుల్ గా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ థీటా. సో ఓకే, మనకి హెచ్ ప్లస్ మనం ఏం రాసుకోవాలి? 90 మైనస్ థీటా అని రాసుకోవాలి. ఓకే, ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ సైన్ థీటా. ఇప్పుడు ఫస్ట్ సైన్ థీటా అంటే ఫైండ్ అవుట్ చేద్దాం. సో సింపుల్ గా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఇక్కడ మనం ఓకే, సైన్ థీటా అంటే మనకి ఏమొచ్చింది? బీసీ బై ఏసీ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హెచ్ కి మాత్రం మనం కాస్ థీటా ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్ కి కాస్ థీటా హెచ్ కాడ. సో హెచ్ కి కాస్ హెచ్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే ఏమొచ్చింది? బీసీ కదా. హైపోటెనస్ అంటే ఏసీ. సో సింపుల్ గా బీసీ బై ఏసీ. ఓకేనా? ఇప్పుడు మనం హెచ్ ప్లస్ లో ఏం సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి? 90 మైనస్ థీటా. అంటే సింపుల్ గా కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ఇస్ ఈక్వల్ టు మనకి బీసీ. సో ఇక్కడ బీసీ బై ఏసీ, ఇక్కడ కూడా బీసీ బై ఏసీ. అంటే ఇప్పుడు బీసీ బై ఏసీ ప్లస్ మనం ఏం రాసుకోవచ్చు? సైన్ థీటా రాసుకోవచ్చు. సో రైట్, సైన్ థీటా. సో మనకు వచ్చేసింది ఫైనల్ గా ఫార్ములా. అంటే మనం సింపుల్ గా ఏం రాసుకోవచ్చు? సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. వచ్చిందా? దట్స్ ఆల్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తా సింపుల్ గా. సో మనకి ఈ థీటా వచ్చింది కదా, ఇది అర్థమైంది అనుకున్నా. ఇదంతా బేసిక్, మనకి ఎలా వచ్చింది మాత్రమే బేసిక్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా థీటా ప్లేస్ లో ఒక వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు n 0 తీసుకుంటే cos 90 రావాలి. ఓకే, సింపుల్ గా ఇప్పుడు థీటా ప్లేస్ మనం 0. సో మనం 0 degrees తీసుకొని 90 degrees వస్తుంది. సో మనం ఇలానే ఇవన్నీ యాంగిల్స్ థీటా ప్లేస్ మనం ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి తీసుకొని ప్రూవ్ చేద్దాం. థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో సింపుల్ గా మనం ఏమొచ్చింది? సైన్ 0. సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ 0. సో సైన్ 0 వాల్యూ ఎంత మనకు ఆల్రెడీ తెలిసింది, ఇక్కడ 0. ఓకే, సింపుల్ గా కాస్ ఆఫ్ 90 మైనస్ 0 90. సో కాస్ 90 వాల్యూ ఎంత? 0 వచ్చేసింది కదా. ఇక్కడ ఇది వచ్చేసినట్టే కదా. సో ఇప్పుడు
మరి ఇదే టీటా ప్లేస్ లో మనం ఇంకో వాల్యూ తీసుకున్నాం. మనం ఏ వాల్యూ తీసుకున్నా మనకి రివర్స్ రెసిప్రోకల్ వచ్చినది మనకి సెట్ అయింది. సింపుల్. నెక్స్ట్ ఏంటంటే వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees తీసుకుంటాం ఈసారి. ఓకే, 30 degrees తీసుకుంటాం. 30 అంటే టీటా ప్లేస్ లో 30 degrees అప్లై చేయాలి. అంటే sin 30 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చుద్ది, cos of 90 minus 30. అంతేనా? కాస్ sin 30 వాల్యూ ఎంత మనకి ఆల్రెడీ 1/2 ఉంది. ఓకే ఓకే, cos of 90 minus 30 ఎంత, cos 60. ఓకే, cos 60 వాల్యూ ఎంత, 1/2 వచ్చిందా, 30 1/2. హెన్స్ అంటే ఈ ఫార్ములానే మనం ప్రూవ్ అయినట్టే. సో సేమ్ ఇదే ఫార్ములానే మనము మిగతా ఫార్ములాస్ అన్ని రాసాం కదా. tan θ ఈజ్ ఈక్వల్ టు cot of 90 minus θ. సో ఇది కూడా అంతే సేమ్. ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసి అందరికి వచ్చేస్తుంది. మోట్ రాసుకున్నాం, cosecant θ ఈజ్ ఈక్వల్ టు secant of 90 minus θ. సో ఈ ఫార్ములా టీటా ప్లేస్ లో మనకి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సింపుల్ గా వచ్చింది. ఇదేంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు ఎప్పుడైనా ఈ ఫార్ములాస్ గుర్తున్నాయి, tan వరకు గుర్తున్నాయి, సో మిగతా రాలేదు అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనం మిగతా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో మనం ఈ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ యాంగిల్స్ మీద ఒక ప్రాబ్లం అనేది చేద్దాం, మీకు ఒక బ్రీఫ్ ఐడియా అని వచ్చింది. సో మన ప్రాబ్లం వచ్చేసి ఏమని ఇచ్చాడంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ at బి. ఓకే, అంటే బి దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. అంటే బి అంటే మనకి 90 degrees అని చెప్పాం కదా, ఎలా తీసుకున్నాం కదా, ఇక్కడ మనం బి అనే పాయింట్ అనేది తీసుకోవాలి. సో మనకి ఏబి వచ్చేసి ఎంత, 5 centimeters. ఏబి వచ్చేసి ఎంత, 5 centimeters. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో ఇక్కడ డౌట్ ఉండదు, యాంగిల్ అన్నాడు. సో యాంగిల్ అంటే మనం ఎక్కడ తీసుకోవాలంటే సింపుల్ గా ఏబిసి అన్నాడు, ఈ మధ్యలో టర్మ్ దానికన్నా మనం 30 degrees అనేది టీటా అనే మెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? సో డిటర్మైన్ ది లెన్స్ ఆఫ్ ది సైడ్స్ బీసీ అండ్ ఏసీ. ఓకే, మనం బీసీ అండ్ ఏసీ యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం వాటి ఇచ్చిన డేటా ప్రకారంగా. సో యాంగిల్ ఎట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ బి. ఓకే, నెక్స్ట్ సి అని చెప్పాను కదా, ఇక టీటా వచ్చేసి ఎంత మనకి 30 degrees. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏమొచ్చింది, సి వచ్చింది. ఇంకా మిగిలిపోయినది ఏంటి, ఏ. సో ఏబి వాల్యూ ఎంత అన్నాడు, 5 centimeters. సో మనకి ఏసీ వాల్యూ ఉందా, లేదు. హైపోటెన్యూస్ వాల్యూ లేదు, అడ్జసెంట్ సైడ్ వాల్యూ లేదు. సో ఫస్ట్ మనం ఒక వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఏం రాసుకుంటాం అంటే, సో మనకి ఫస్ట్ అడ్జసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని తర్వాత పైథాగరస్ యూజ్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలా అయినా. ఫస్ట్ అడ్జసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జసెంట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్, tan θ తీసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చిందని మనం tan θ మనం సింపుల్ గా tan θ తీసుకోవాలి. tan θ ఫార్ములా ఏంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత, 5 centimeters ఉంది, బీసీ ఉంది. tan 30 వాల్యూ, tan 30 వాల్యూ మనకి ఎంత తెలుసు. సో tan 30 వాల్యూ మనం అప్లై చేస్తాం. సో ఏసీ అని మనం పైథాగరస్ యూజ్ చేసి చేయొచ్చు, లేదా మనం నచ్చితే sin θ అనేది తీసుకొని ప్రూవ్ చేయొచ్చు, cos θ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి 2 వాల్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చాం. సో ఇది అర్థమైంది కదా, క్వశ్చన్ అర్థమైంది కదా. సో మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ గివెన్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ లో గివెన్ డేటాకి 1 to 2 marks అనేది డిక్లేర్ చేస్తాడు. అంటే నువ్వు జస్ట్ ఈ ప్రాబ్లమ్ హెడ్డింగ్ పెట్టి గివెన్ డేటా రాసినందుకే 2 marks అనేది ఇస్తాడు. ఎందుకంటే అది మనం ప్రాబ్లం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది మనకి అదే కూర్చోలేదు కాబట్టి అది రాసుకుంటూనే కదా నువ్వు నెక్స్ట్ ప్రాబ్లం ఎలా చేస్తామని అర్థమయ్యేది. సో మనకి గివెన్ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఐదర్ 10th డిప్లొమా ఆర్ బీటెక్ ఎక్కడైనా వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం గివెన్ డేటా రాసుకుంటాం సింపుల్ గా. సొల్యూషన్ పెట్టి గివెన్ డేటా. సో గివెన్ డేటా గివెన్ డేటా అని రాసుకొని, సో మనకి ఇది అవసరం లేదు. సో సింపుల్ గా ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. సో నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఓకే, ఈ రెండు రాసుకోండి. తర్వాత మనకి ఏ ఫైండ్ అవుట్ ఏమన్నాడంటే సింపుల్ గా బీసీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, అంతే. ఇంత గివెన్ డేట్ రాసేది మార్క్స్ ఉండే. ఓకే, మేము ఎందుకు రాయాలి గివెన్ డేట్ అంటే మార్క్స్ మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ అన్నాడు బీసీ. సో బీసీ అని నీకు ఆల్రెడీ చెప్పాను, tan θ తీసుకున్నాను. సో సింపుల్ గా tan θ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చుద్ది, ఆపోజిట్ సైడ్ ఫస్ట్ ఫార్ములా రాసుకున్నాం, ఆపోజిట్ సైడ్ పోయి ఫార్ములా రాసుకుని ఎప్పటికైనా ఫార్ములా రాసి అడ్జసెన్స్ ఎప్పుడైనా ఫార్ములా రాసి కొంచెం హైలైట్ చేయండి ఇలా వచ్చింది. ఓకే, నేను ఇట్లా మార్చేస్తున్నా, మీరు మీకు నచ్చినట్టు వేసుకోండి. సో సింపుల్ గా tan θ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి బీసీ, సారీ ఏబి, ఆపోజిట్ సైడ్ ఏంది ఏబి, థీటాకి ఆపోజిట్ ఏంది ఏబి, అడ్జసెంట్ ఏంది బీసీ. ఓకే బీసీ. సో tan θ ప్లస్ లో మనం అప్లై చేయాలి, θ ప్లస్ మనకి ఎంత ఇచ్చాడు 30 degrees. సో tan 30 degrees ఇజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ. ఓకే, మన tan 30 degree వాల్యూ ఎంత ఏబి బై బీసీ. సో మనకి ఫస్ట్ మనం వాల్యూస్ అని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. అంటే ఏబి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 5 centimeters. సింపుల్ గా ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 centimeters, 5 అని రాసుకోండి. నెక్స్ట్ tan 30, ఓకే మన tan 30 వాల్యూ ఎంత 1/√3. సో ఈ రెండు అనేది దీన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోయి సింపుల్ గా tan 30 ఎంత సింపుల్ గా అప్లై చేస్తున్నాం. సింపుల్ గా 1/√3 ఇజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత 5 బై బీసీ. ఓకే, సో ఇది డివిజన్ చేస్తున్నాం, అదొక మన ప్రోడక్ట్ అయితే అంటే 1/√3 ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు 5. మనకి ఏమొస్తుంది బీసీ బై √3 ఈజ్ ఈక్వల్ టు 5. డివిజన్ అదొక వెళ్తే ఏమైతే మనకి ప్రోడక్ట్ అయితే. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 5√3. ఓకే, మన బీసీ వాల్యూ ఎంత 5√3. మనం రాసుకోవచ్చు బీసీ వచ్చేది 5√3. మనకి ఇంకేం కావాలి, ఏసీ వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. సో మన ఏసీ వాల్యూ 2 ways లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ మనం పైథాగరస్ థీరం తీసుకొని చేద్దాం. పైథాగరస్ థీరం అంటే మనకి హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెనస్ సైడ్ ఏంటి ఏసీ, ఏసీ వాల్యూ. సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఏంటి ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ ఏంటి బీసీ స్క్వేర్. సో ఈ స్క్వేర్ అన్న దత్తులకి వెళ్తే మనకి ఏమైంది ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో మనకి ఏబి అంటే ఎంత వాల్యూ 5, బీసీ అంటే ఏంది 5√3. సో సింపుల్ గా మనం ఏం రాసుకుంటాం, ఏబి వాల్యూ ఎంత 5 స్క్వేర్ ప్లస్ 5√3 హోల్ స్క్వేర్. ఓకే, మనకి ఇక్కడ దీనికి స్క్వేర్ అనేది సపరేట్ రాసుకోవాలి. దీనికి సింపుల్ ఫార్ములా ఏంటంటే ఏబి హోల్ పవర్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. సో ఈ ఫార్ములా యూజ్ చేసి నేను చేస్తున్నా. అంటే ఇక్కడ ఏమవుతుంది 5√3 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది సింపుల్ గా. 5 స్క్వేర్ అంటే ఎంత మనకి 25 ఇంటూ 3 ఎంత ఇంటూ అనేది ప్రోడక్ట్ ఉంటుంది కదా. సో సింపుల్ 25 ఇంటూ 3 ఎంత 15, 35. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఇలా నేను సైడ్ రఫ్ క్యాలిక్యులేషన్ అలా చేశాను. సో మీరు కాంటే చేయొచ్చు, లేదంటే ఈ ఫార్ములా ఒకటి ఎక్స్పాండ్ చేసిన చెప్తాను. సింపుల్ గా మనకి ఏమొచ్చింది రూట్ 5 స్క్వేర్ అంటే ఎంత 25 ప్లస్ 75. 25 ప్లస్ 75 అంటే మనకి √100. సో 100 అంటే √100 అంటే వాల్యూ ఎంత సింపుల్ గా √10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే సింపుల్ గా 10. సో ఏసీ వాల్యూ ఎంత 10, ఏసీ వాల్యూ వచ్చేసి మనకి 10. ఓకే, సో మనకి పీసీ వాల్యూ వచ్చింది, ఏసీ వాల్యూ వచ్చేసి. సో మనకి ఫైనల్ గా మనకి ఇవన్నీ వచ్చేసాయి కదా, ఇవన్నీ ఒక లాస్ట్ లో సింపుల్ గా ఫైనల్ గా రాసేసి సింపుల్ మనం ఏం రాస్తామంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు 5√3 అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇక్కడ సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ ఇదేం మెన్షన్ చేసి ఉంటే అవి ఇక్కడ మనం మెన్షన్ చేస్తే ఈ మెన్షన్ చేసినందుకు కూడా మనకి హాఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఓకే ఓకే సింపుల్ గా. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ అన్ని మనకి ట్రయాంగిల్ ద్వారా తీసుకుని ఎలా వస్తే ప్రూవ్ చేసి దాని తర్వాత మనకి ఫార్ములాస్ అని ఫైండ్ అవుట్. ఓకే థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా.